వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నాదెండ్ల. ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్. గాజువాకలో ఉక్కు కార్మికుల మహాధర్నా. సమాజంలో మహిళలకు 33% ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రైతులు బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోండి మహాప్రభో. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి. ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్. 47 రోజుల్లో 120 కోట్లు ఖర్చు. క్రీడా మంత్రి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకి ఏడాదికి కేంద్రంతో కలిపి ఏడాదికి 20,000 రూపాయలు. మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా చంద్రన్న అడుగులు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్. జనసేన ఆవిర్భావోత్సవానికి పిఠాపురం సిద్ధమవుతున్న వేళ ఓవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు మాజీ ఎమ్మెల్యే వర్మపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని పేర్కొన్నారు. ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది. సో రాష్ట్రం నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహిళా సమస్యలపైన, వ్యవసాయం గురించి, అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి, క్షేత్రస్థాయిలో యువత ఏదైతే ఆశిస్తున్నారో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిపాలన వారికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేపడుతుందో ఒక భరోసా ఇచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి యువతకు ఒక మంచి వేదిక ఈ ఆవిర్భావ దినోత్సవం ఉండాలని మా ప్రెసిడెంట్ గారు కోరారు. వాటికి అనుగుణంగా యువతని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక కొత్త ఆలోచనతో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన సంస్కృతిని పెంచే విధంగా ఈరోజున్న మన యువతకు భవిష్యత్తులో మన పూర్వీకుల నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని తరాల నుంచి నిలబెట్టుకున్న మన భాష, మన సంస్కృతి, మన కళాకారుల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ ఆ రోజు కార్యక్రమాలు మేము సిద్ధం చేస్తున్నాం. రేపు సాయంత్రానికల్లా మీకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఈ సభ కార్యక్రమాలు మీకు అందజేస్తాం. అయితే నిజంగా మనందరం కూడా ఒక విధంగా గర్వపడాలి. అట్ ద సేమ్ టైం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి. ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో భవిష్యత్తు గురించి ప్రణాళికబద్ధంగా, సమాజం గురించి ప్రణాళిక, ఒక పర్యావరణం గురించి దృష్టి పెట్టుకున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాకు ఇచ్చిన సలహా మేరకు సభ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని గౌరవించుకుంటూ పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీ నియమించమని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఒక 25 మంది స్థానికంగా ఉన్న నాయకులందరితోటి ఒక చక్కటి కమిటీ వేసి ప్రతి ఫ్లెక్సీ కానివ్వండి, ప్రతి జెండా కానివ్వండి, అది ఇతర పార్టీల జెండాలైనా సరే గౌరవించుకుంటూ చాలా జాగ్రత్తగా సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ, గ్రామాల్లోనూ, అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా. ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్ చేశారు. పదవి రానంత మాత్రాన బాధపడనని, తనకు న్యాయం చేయడానికి చంద్రబాబుకు ఎప్పుడూ ప్రయత్నిస్తారని, చంద్రబాబుతో తన ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతుందని వర్మ పేర్కొన్నారు. అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ, మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ, పార్టీని బలపరుస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి
ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు. మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మల్లగొల్లాలు పడతాం. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి, చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి. అంచేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు ఉంది. మన పార్టీ వేళ 15-20 సంవత్సరాల పైన అధికారంలో ఉంటుంది. పెద్ద నాయకత్వంలోని, అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పడుతూ ఉంటుంది. అంచేత దయచేసి మనందరం కూడా ఎప్పుడు పార్టీకి అండగా, చంద్రబాబుకి అండగా, భవిష్యత్ రథసారథి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు, అవును కదా, 23 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. 23 సంవత్సరాలు నిరంతరం మనం ప్రజలకు అందుబాటులో ఉంటూ గాజువాకలో ఉక్కు కార్మికుల మహాధర్నా, ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపకపోతే నిరవధిక్కే సమ్మె తప్పదని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్రకు వ్యతిరేకంగా మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని క్వార్టర్కి 1600 మందిని తీసేయాలని చెప్పి, ఆ విధంగా సంవత్సరానికి 5400 మందిని తీసేసేదానికి కుట్రలకు వ్యతిరేకంగా ఈ మహాధర్నా అనేది జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది, మేము 11,440 కోట్లు తీసుకొచ్చాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రతికించామని చెప్తున్నారు. ఏ విధంగా బ్రతికించారని నేను అడుగుతూ ఉన్నాను. మొన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం విషయం చెప్పింది ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఈరోజు ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఈరోజు వీఆర్ఎస్ పేరున 1200 మందిని పంపడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. 5,400 మందిని ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. మళ్ళీ భవిష్యత్తులో రెండో వీఆర్ఎస్ పెడతా ఉన్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ విధంగా రోజుకి కూడా ఉద్యోగాలు తగ్గించి ఏదైతే మీ బిగ్ బాస్ చెప్పాడో, మోడీ గారు చెప్పారో, ఆ మోడీ గారి యొక్క విధానాలని మీరు ఈ రాష్ట్రంలో అమలు చేసి ఈ ప్రజలను భయభ్రాంతులు చేసి ప్రజలకు ఉపాధి లేకుండా చేసి అడుగు అన్నమో రామచంద్రాన్ని చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుందా అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రోజుకి నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు లేకుండా అన్నమో రామచంద్రాన్ని పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఉద్యోగాలు లేక విదేశాలకు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళందరినీ కూడా ఇంటికి బేడీలేసి పంపించినటువంటి చరిత్రని సృష్టించింది ఈ బీజేపీ ప్రభుత్వం. దానికి ఒత్తాస పడుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎందువల్లంటే రోజుకి ఉద్యోగాలు పోతూ ఉంటే, ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉంటే నువ్వు కొత్త ఉద్యోగాలు ఏ విధంగా తీసుకొస్తావని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనది సెంట్రల్ గవర్నమెంట్ కదా, మాకే సంబంధం అని అడగొచ్చు. కానీ విశాఖ ప్రజలకి అలాగే మన ఆంధ్ర సమాజంలో మహిళలకు 33% ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. వీరత్వానికి, ద్రాతృత్వానికి మారు పేర్లు మీరు. మిమ్మల్ని గౌరవించడం, కాపాడుకోవడం సామాజిక బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరిమణులారా, మేమెప్పుడు కూడా మీ అభ్యుదయానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, ఆయన మొట్టమొదటిసారిగా మహిళలకి వారి అభ్యున్నతి కోసం, వారు అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఉండాలి, విద్య ఉండాలని ఒక ఆలోచన చేసి మరి కాలేజీలో 33% రిజర్వేషన్ ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా శాసనసభలో కూడా 33%
మహిళా సోదరిమణులకి స్థానం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, ఆస్తిలో వాటా కల్పించాలని కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేశారు. అలాగే ఈరోజు డ్వాక్రా సంఘాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే లోకేష్ బాబు ఈరోజు మహిళలకి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ కూడా మనం బాగా చదివించుకుంటున్నాం. అలాగే యువ నాయకులు పరిరక్షించాలి, కాపాడాలి, వారికి మనం ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే సోదరులారా, ఈరోజు మనం కూడా అంటే మేము అధికారంలో ఉన్నాం కనుక నాయకులుగా మా బాధ్యత మీ సాధికారం కోసం మేము కృషి చేసినప్పటికీ కూడా మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తల్లిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, అదే ఒక అత్తగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలని కూడా ఆలోచన చేయాలి. ఒక కూతురుగా ఉన్నప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నాం, ఒక కోడలుగా వెళ్ళేటప్పుడు ఏ ఆలోచన చేస్తున్నాం అని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు ముఖ్యంగా మగపిల్లలకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆడపిల్లకి రైట్ టు యాక్సెప్ట్, రైట్ టు రిజెక్షన్, ఆ రెండు వాళ్ళకు ఉన్నాయని చెప్పాలి. వారికి ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్తారు. ఆఖరికి ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. నీ వెకిలి మాటల వల్లే తెలంగాణలో మీ పార్టీ ఓడింది. ప్రజలు బుద్ధి చెప్పినా నీ వెకిలి మాటలు పోలేదు. జగన్తో జత కట్టిన నువ్వు మాకు నీతులు చెప్పేవాడివా? నోరు అదుపులో ఉంచుకో అని అన్నారు. కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అలాగే ఆంధ్రాకి బార్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ నీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడటమే కేటీఆర్. అలాగే నీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తమిళనాడు, బెంగళూరు, కలకత్తా, ముంబాయి ఈ పేర్లు తెలియదు. హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రైతులు బైకాలీలు చెల్లించి రైతులను ఆదుకోండి మహాప్రభు రాష్ట్ర సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర సిపిఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, రైతులు. రాష్ట్ర సిపిఐ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు చెల్లించాలని, బకాయిలు వెంటనే చెల్లించకపోతే భారీ స్థాయిలో ఈ ధర్నా కొనసాగుతుంది. షుగర్ ఫ్యాక్టరీ ఎప్పటికప్పుడు ఆగిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీలో 4-5 రోజులు ఉండిపోవడంతో చెరుకు ఎండిపోతుందని రైతుల ఆవేదన. ఒక పక్క చెరుకు ఎండిపోతుంది, మరో పక్క పశువులకు ఎటువంటి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు. ఎంపీ, సీఎం రమేష్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అన్ని నెరవేర్చాలి.
అదేవిధంగా ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని ఎడల భారీ స్థాయిలో ధర్నా కొనసాగుతోంది. రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలియజేశారు. అడ్వాన్స్ వీళ్ళకి ఇస్తే కొన్ని బకాయిలైనా తీర్చుకుంటారు. ప్రభుత్వం బడ్జెట్లోనూ నిధులు ఇవ్వలేదు, ప్రోత్సాహాలు ఇవ్వలేదు, షుగర్ మార్కెట్ కల్పించకుండా. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ షుగర్ డిమాండ్ బాగుంది, ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్లు ఎక్కువ అవుతున్నాయి. డిమాండ్ బాగున్నప్పుడు క్రషింగ్ ఎక్కువ జరగాలి, కానీ ఉన్న క్రషింగ్ తగ్గిపోతూ ఉన్నది. రైతులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళకు ప్రోత్సాహం లేదు. అందువల్ల ఈ సహకారంగానే మూలన పెట్టి ఉన్న ఒకే ఒక ఫ్యాక్టరీని కూడా దీన్ని దుంపనాశనం చేయడానికి ఈరోజు పాలకులు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ అనకాపల్లి ఎంపీ గారు కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్నాయన, దీన్ని కాపాడటానికి కేంద్రం దగ్గర నుంచి కూడా నిధులు తీసుకురావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో దీని ఆధునీకరణకి కనీసం 350 కోట్లు కేటాయిస్తే అప్పుడు అసలైనటువంటి యాజమాన్య సమర్థత, ప్రభుత్వం యొక్క యాజమాన్య సమర్థత అప్పుడు బయటపడుతుంది. గుడ్ గవర్నెన్స్ అని, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ నినాదాలతో ఏం ఉపయోగం లేదు. రైతులు సహకార ఫ్యాక్టరీ వాళ్ళు భాగస్వాములు, వాటాదారులు, వాళ్ళకు ఒక్క పైసా బకాయి చెల్లించకుండా వాళ్ళ వాటాలని ప్రభుత్వం పెత్తనం చేసి దీనికి చివరికి నష్టాలు పాలు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు విడుదల చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకురావాలని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణం కార్మికులకి, రైతులకి ఇవ్వాల్సిన బకాయిల్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నర్సరావుపేట జైలు వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడుదల రజని, కూటమి వచ్చి 9 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని అన్నారు. కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టు చేసి జైళ్ళ పాలు చేస్తారట. ఒక్కసారి మనం చూస్తే 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 లేదు, 7 లేదు, ఏం లేదు. అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్, 47 రోజుల్లో 120 కోట్లు ఖర్చు చేశారు. ఆడుదాం ఆంధ్ర అవినీతి ఆట అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అన్నారు. ప్రభుత్వంలో అధ్యక్ష, రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి
మేము మొన్న మండల్లో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, సార్ దీని మీద సభ్యులు అడిగినది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదు. గత ప్రభుత్వం రైతులను ముంచేసింది. ఇచ్చిన మాట ప్రకారం అర్హత గల ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రంతో కలిపి ఏడాదికి 20,000 ఇస్తామని మంత్రి అచ్చెన్న అన్నారు. లాస్ట్ 5 ఇయర్స్ ఒక సంవత్సరానికి 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి మొత్తం ఆ డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష. ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా లాభసాటిగా పొందాలన్నా ఆ 7,500 సరిపోదు అధ్యక్ష. ఈ రోజు మనం అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ 20,000 రూపాయలు ఇస్తే రైతుకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష. లాస్ట్ 5 ఇయర్స్ అధ్యక్ష ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష. సాయిల్ టెస్టింగ్ ఆపేశారు, మెకనైజేషన్ ఆపేశారు, రైతుకి అత్యవసరమైనటువంటి స్ప్రింక్లరు డ్రిప్ ఇరిగేషన్ ఆపేశారు, సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి 1 సంవత్సరం ఇచ్చారు తప్ప 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాల్లో చాలా విపత్తులు వచ్చాయి, సైక్లోన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము 12,500 ఇస్తామన్నారు. ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద 12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలతో కలిసి 12,500 ఇచ్చి మోసం చేశారు. మనం అలా కాదు అధ్యక్ష, మేనిఫెస్టోలో పెట్టాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా చంద్రన్న అడుగులు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అందించేందుకు అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వమని అన్నారు. దిశగా చంద్రబాబు నాయుడు గారు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలను ఆర్థికంగా వృద్ధి చెందేందుకు, వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేందుకు డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచారు. మహిళలకు గౌరవాన్ని, అత్యధికమైన గౌరవాన్ని ఇచ్చి తొలి మహిళా స్పీకర్గా మరి ఆ రోజున టీడీపీకి మాత్రమే దక్కింది. ఒక మహిళా స్పీకర్గా ప్రతిభా భారతి గారిని ఆయన స్పీకర్ చేయటం ద్వారా ఒక ఎస్సీ మహిళని ఒక స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టగలిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక పథకాలని మహిళల కోసం రూపొందించారు. వాటిలో ముఖ్యమైనవి 1,00,000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. కూటమి ఆ దిశగా మరి మహిళల్ని సెర్ఫ్ ద్వారా, మెప్మా ద్వారా, ఎస్ఎంఎస్సి ద్వారా, మరి మెప్మాలో 30,000 మంది ఆడవారికి, ర్యాపిడో ద్వారా 10,000 మంది ఆడవారికి, స్వయం ఉపాధి పథకాల్లో 4,000 మంది, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 4,000 మంది, టూరిజం డిపార్ట్మెంట్లో 4,000 మంది, ఈ రకంగా 1,00,000 మంది వరకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి భద్రత కోసం శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకు, పిల్లల కోసం భద్రత కోసం శక్తి సంఘాలని మరి ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మరి మహిళలకు కానీ చిన్నారులకు కానీ వేధింపులు నిరోధించడానికి, వారిని రక్షించడానికి, నేరాలను అరికట్టడానికి